మనసు గతి ఇంతే మొగుడు బ్రతుకింతే మనసున్న మొగుడికి సుఖము లేదంటే. ఇదేంటండి చాప మీద పడుకున్నారు? సీతాపతి చాపే గతి అన్నారు కదా. హలో మేడం, ఈ మంచం మీ నాన్న ఇచ్చిన సెండాఫ్ మంచం. పడుకుంటే బెండ్ అయిపోతుంది. తీసుకెళ్లి మీ ఊళ్ళో పెట్టుకో. అలకపానుపులో ఇచ్చిన సుజుకి, శోభనానికి పెట్టిన వెండి కంచం ఇవన్నీ తీసుకెళ్లి మీ బ్యాంక్ లాకర్ లో భద్రంగా పెట్టుకో. అరే నువ్వు కూడా మీ నాన్న ఇచ్చినావే కదా, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. ఏమండి, అసలు మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? అసలు ఈ జీవితానికి అర్థం లేనప్పుడు మాటలకు అర్థం లేదటం వ్యర్థం. నాకేం అక్కర్లేదు. ఈ శాంతి జీవితం ఇలాగే ఈ చాప మీద గడిపేస్తాను, సరిపోతుంది. దేనికన్నా ఇది రాసి పెట్టి ఉండాలమ్మా. ఇంతే జీవితం అంతా ఇంతే. నన్ను ఎదగనేదు అర్థం చేసుకోదు. నేనేమైనా రేసులు గడిగానా, తాగడానికి గడిగానా? ఇంతే బాబోయ్, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అబ్బో పవర్ కట్ట. అలాగే చూడు విజయ, బ్యాంక్ లో ఉంటేనే మన డబ్బు గ్యారెంటీ. ఎక్కువ వడ్డీ వస్తుందని, ఇంకేదో వస్తుందని ఫైనాన్స్ కంపెనీలో పెట్టడం మాకు బొత్తిగా ఇష్టం లేదమ్మా. అవునమ్మా, మీకేమైనా పిల్లా పాప? మీ ఇద్దరేగా, అప్పుడే డబ్బు గురించి తాపత్రయం ఎందుకమ్మా? ఆయనకి తెలిసిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు నాన్న. ఏమోనమ్మా, మా భయం మాది. అమ్మా, గట్టిగా దూకుంటే జుట్టు ఊడిపోతుందని, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ ఊడి పడిపోతుందని, కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతుందని భయపడితే బావిలో కప్పల్లా ఉండిపోవాల్సి వస్తుందమ్మా. సర్లేమ్మా, మీ డబ్బు మీ ఇష్టం. మీరిద్దరూ కలిసి మీకు ఎలా బాగుంటుంది అనుకుంటే అలా చేసుకోండి. థ్యాంక్స్ నాన్న, వస్తానమ్మా. విజయ, భోంచేసి వెళ్ళమ్మా. లేదమ్మా, బస్ కి టైం అయిపోయింది. తినండి. అదృష్టం అంటే మీదే. అనుకున్న ఎత్తుకు అనుకున్న వెంటనే ఎగిరిపోవచ్చు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, వెనక్కి లాగేవాళ్ళు లేరు. పెళ్ళాలను అస్సలు అడగక్కర్లేదు. మీ టెంపో మీది. నో పెళ్ళాం, నో కళ్ళెమ్స్. పిటి ఏంటంటే దేవుడు మనిషి ఊహలకు రెక్కలిచ్చాడు గాని మనిషికి రెక్కలివ్వలేదు. తినండి. అరే వచ్చేసావేంటి? నువ్వు రావేమో అనుకుని సన్యాసుల్లో కలిసిపోవడానికి డ్రెస్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఏమండి, ఇటు రండి. నేను రాను, నా వల్ల కాదు. నో ఎక్స్ప్రెషన్స్, నో మీటింగ్స్. ఈ జీవితానికి ఈ పిట్టలకు మ్యాథ్ వేసుకునే టెంపో చాలు. అది కాదురా, వస్తున్నా. విజయ, నీ నోరు ఎండాకాలం గాని మనసు శీతాకాలం. ఇప్పుడు మనం పెళ్ళెందుకు చేసుకుంటాం? పిల్లల కంటాం, మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా వంశం పెరగడానికి. అలాగే డబ్బు కూడా పెళ్లి చేయాలి. అంటే దాన్ని బాగా పెరిగే చోట పెట్టాలి. నేనేమన్నా ప్యాకాటికి అడిగానా, రేసులకు అడిగానా, జోదానికి అడిగానా? అత్యాశ అన్నిటికన్నా పెద్ద జూదం. మీ మాట కాదని నాకు ఇస్తున్నాను. నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మీరు ఇంకోసారి ఆలోచించండి. అదేరా మీ ఆడోళ్ళు. ఒక్కసారి ఆలోచిస్తారు, అదే టెంపోలో ఉండిపోతారు. కానీ మేము 10 మందితో 10 రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. ఇదంతా ఎందుకు? మీరు మా చిటికిన వేలు పట్టుకొచ్చారు కదా, ఆ కనెక్షన్ కోసం. అందుకే మొగాళ్ళ మాట వినాలరా మీరు.